నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో తాజాగా 111 జీవోని గవర్నమెంట్ ఉపసంహరించుకుంది, మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ ఉపసంహరించుకోవటం వల్ల రకరకాల అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే చాలా ఒడిదుడుకులు రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటోంది అనేది అందరూ అంటున్నమాట. అయితే ఎక్స్పర్ట్స్ మాత్రం దీనికి విరుద్ధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ASBL CEO అలాగే మేనేజింగ్ డైరెక్టర్ అజితేష్ గారు. మాట్లాడదాం. అజితేష్ గారు నమస్తే. నమస్తే పద్మిని గారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో మీకు చాలా అనుభవం ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము. 111 జీవో అనేది తీసేయటం జరిగింది. దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుందండి, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్లీ థ్యాంక్ యూ పద్మిని గారు, ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. మీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సో ఈ 111 జియోకి సంబంధించి నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ప్రాక్టికల్గా నేను వెన్ వి డిడ్ అవర్ రీసెర్చ్ ఈ లైన్లో 111 జియో ఎత్తివేయడం వల్ల వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ల్యాండ్ సప్లై పెరుగుతుంది న్యాచురలీ, బికాస్ ద ల్యాండ్ ఇస్ క్లియర్. బట్ ఇందులో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ద ల్యాండ్ ఇట్లాంటి ఓనర్షిప్ లెగసీ ఓనర్షిప్లో ఉంది. అంటే ఎవరికి దాని మీద ఫైనాన్షియల్ ఒత్తిడి లేదు ఈ ల్యాండ్ మీద. వాళ్ళ అట్లా వంశపారిపరంగా పాస్ ఆన్ అయి వస్తుంది. అండ్ మిగతా ల్యాండ్ కొందరు బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్ దగ్గర ఉంది ల్యాండ్. సో ఎవరు మాత్రం ఈ ల్యాండ్ని తక్కువ ధరకి అమ్ముకోరు. పాయింట్ నెంబర్ 1, బికాజ్ ల్యాండ్ నా దగ్గర ఉన్న తక్కువగా అమ్ముకోరు, మీ దగ్గర ఎవరు ల్యాండ్ తక్కువగా అమ్ముకుంటారు. సో ల్యాండ్ తక్కువగా అమ్మినప్పుడే సప్లై ఫాస్ట్గా పెరుగుద్ది. ల్యాండ్ తక్కువగా అమ్మరు, ఎవరైనా బెస్ట్ రేట్ వస్తేనే అమ్ముదాం అనుకుంటారు. సో ల్యాండ్ సప్లై ఏదైతుందో ఇమీడియట్లీ మార్కెట్లోకి రాదు. ఎందుకంటే న్యాచురలీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లెట్సే 40-50 కోట్లు ఉన్నప్పుడు అక్కడ 20 కోట్లకి ఎవరు అమ్ముతారు? ఎవరు అమ్మరు. అంతే మళ్ళీ 40-50 క్రోర్స్కి అమ్ముతారు. సో 40-50 క్రోర్స్కి ఓవర్ నైట్ ఎక్కువ మంది డెవలపర్స్ కూడా వచ్చి కొనలేరు. సో సప్లై అనేది గ్రాడ్యువల్గానే వస్తుందండి. అందరూ అనుకుంటున్నట్టు ఇమీడియట్లీ నెక్స్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో వీ విల్ నాట్ బి ఓవర్ సప్లై. అట్ ద సేమ్ టైం కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే, గవర్నమెంట్ ఇదివరకు కూడా అన్నది మాస్టర్ ప్లాన్ చేసి దీన్ని రిలీజ్ చేయాలి, మాస్టర్ ప్లాన్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి. సో బెటర్ మాస్టర్ ప్లాన్ చేయడం వల్ల మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అమ్యూనిటీ ఇంకా బెటర్ అవుతుంది. లైక్ మీరు చూస్తే ఇప్పుడు మన పుప్పాలు కూడా ORR సైడ్ ఇస్ చాలా బాగా చేశారు మాస్టర్ ప్లాన్, అందుకని ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ఏరియాలో కూడా ఇంకా వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్ని పెట్టి వాళ్ళు బెటర్ మాస్టర్ ప్లాన్ చేయడంతో ఆర్గనైజ్ డెవలప్మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ల్యాండ్ సప్లై పెరగడం వల్ల కూడా ఏంటంటే, గ్రాడ్యువల్గా ల్యాండ్ సప్లై పెరగడం వల్ల ఆల్ ఇండియా డెవలపర్స్ కూడా వస్తారండి. ఆల్ ఇండియా డెవలపర్స్ రావడంతో మనందరికీ మంచిది. బికాజ్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తారు, వాళ్ళ కస్టమర్ అండర్స్టాండింగ్ని తీసుకొస్తారు. సో తద్వారా కస్టమర్కి బెటర్ ప్రోడక్ట్ వెళ్తుంది. సో నా పర్టిక్యులర్ ఒపీనియన్ 111 జియో మీద, ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ హైదరాబాద్ అండ్ ఎస్పెషలీ కన్జ్యూమర్స్, బికాజ్ outside builders will come, world level builders will come. So definitely better infrastructure will come and organized infrastructure will come. So తద్వారా నా ఒపీనియన్ అయితే మంచిదండి ఇది. ఇట్స్ అ వెల్కమ్ మూవ్ ఫ్రమ్ మై సైడ్. సో ఒడిదుడుకులు అలాంటి యాంగిలే లేదు అని అంటారు. షార్ట్ టర్మ్లో కొన్ని ఉంటాయండి, బికాజ్ చాలా మంది న్యాచురలీ అందులో ఏంటంటే పీపుల్ మైట్ గెట్ అదే సడన్గా సప్లై రాదండి. అసలు ఎక్వైర్ చేయలేము అని అంటున్నారు కదా ఎవరండి. ఇప్పుడు ల్యాండ్ ఇలా తీసుకోలేము, అసలు దొరకదు అని చెప్తూ ఉన్నారు కదా. మీకు ల్యాండ్ ఎలా అంటున్నారు అంటే, ఎవరైనా తక్కువగా అమ్ముతేనే మీకు ప్రైస్ కొలాప్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే దాదాపు మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ 111 ఈజ్ నాట్ అండర్ ఎనీ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఎవరు దాన్ని తాకట్టు పెట్టి ల్యాండ్ని కొనుక్కోలేదు. వాళ్ళ వంశపారిపరికంగా ఉంది. అండ్ ఫ్యూ HNIs వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కొని ఉన్నారు కాబట్టి ఎవరు తక్కువగా అమ్మరు. సో ల్యాండ్ సప్లై గ్రాడ్యువల్గా వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దర్స్ అ గుడ్ ఇదివరకు ఏమైపోతుందంటే, ల్యాండ్ సప్లై లేక రైట్ మంచి ప్రాజెక్ట్స్ రానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ సప్లైతో బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కన్స్ట్రక్షన్ సైడ్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బందులు ఇప్పటికైతే ఉండవు అని చెప్తున్నారు, ఫ్యూచర్లో కూడా ఉండవు అని చెప్తున్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలి అనుకుంటే మన రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.